గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో అప్ టు సెకండ్ యూనిట్ వరకు మనం కాన్సెప్ట్స్ అన్ని కవర్ చేసాం. సో 2 యూనిట్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి మనకి ప్రోగ్రామింగ్ ఇన్ సి పేపర్లో. సో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ యూనిట్ 4. ఓకే, 1 2 యూనిట్స్ కంప్లీట్ అయినాయి. ఆఫ్టర్ 4th యూనిట్ నేను 3rd యూనిట్ మీకు కవర్ చేస్తాను. సో ఇప్పుడు ఇవాళ నుంచి మనం 4th యూనిట్ కాన్సెప్ట్ చెప్పుకుందాం. 4th యూనిట్ అంతా కూడా మీకు ఏం చదువుతారంటే ఎరేస్ 2 చాప్టర్స్ ఉంటాయి 4th యూనిట్లో, ఎరేస్ అండ్ స్ట్రింగ్స్. ఓకే, సో ఎరేస్ గురించి అందులో టైప్స్ ఆఫ్ ఎరేస్ గురించి, అసలు ఎరే అంటే ఏంటి, ఎరేని దేనికోసం యూజ్ చేస్తారు వీటి గురించి, తర్వాత ఎరేల మీద కొన్ని ప్రోగ్రామ్స్, అలాగే స్ట్రింగ్ అంటే ఏంటి, స్ట్రింగ్ మీద పెర్ఫామ్ చేయగలిగే ఆపరేషన్స్ ఏంటి, స్ట్రింగ్ ఫంక్షన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ యూనిట్లో చదువుతాం. ఓకే, విచ్ ఈస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్ ఇన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, సో ఎరే అంటే ఏంటి? ఎన్ ఎరే ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ డేటా ఎలిమెంట్స్ స్టోర్డ్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్. ఇక్కడ ఎరే అనేది మనం దేనికోసం యూజ్ చేస్తామంటే హోమోజీనియస్ డేటా ఐటమ్స్ని స్టోర్ చేయడానికి. హోమోజీనియస్ అంటే ఏంటి? ఒకే టైప్ ఉన్న వాల్యూస్ని మనం స్టోర్ చేయాలన్నప్పుడు ఎరేస్ కాన్సెప్ట్ని మనం యూజ్ చేస్తాం. ఎలా? సింగిల్ వేరియబుల్లో. చూడండి, మనం ఫస్ట్ యూనిట్లో వేరియబుల్స్ గురించి చదివినప్పుడు ఒక వేరియబుల్లో మామూలుగా ఒక వేరియబుల్లో ఓన్లీ ఒక వాల్యూ మాత్రమే స్టోర్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాం అనుకోండి. సో ఏ అనేది ఒక వేరియబుల్లో దాని వాల్యూ 1, ఒకటే కదా స్టోర్ అయింది. అదే మీరు ఎరే తీసుకున్నారనుకోండి, ఎరే వేరియబుల్ తీసుకున్నారనుకోండి, ఇదైతే నార్మల్ వేరియబుల్. నార్మల్ వేరియబుల్లో ఒక వేరియబుల్లో మనం ఓన్లీ ఒక వాల్యూ మాత్రమే స్టోర్ చేయగలుగుతాం. బట్ అదే ఒక ఎరే వేరియబుల్ కనుక మీరు తీసుకుంటే, ఎరే వేరియబుల్ కనుక ఎరేని ఈ బ్రాకెట్స్తో, ఈ స్క్వేర్ బ్రాకెట్స్తో మనం రిప్రజెంట్ చేస్తాం. లెఫ్ట్ స్క్వేర్ బ్రేస్ అండ్ రైట్ స్క్వేర్ బ్రేస్ కనుక మనం యూజ్ చేస్తే దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ అన్ ఎరే. సో ఇక్కడ ఎరే కనుక యూజ్ చేస్తే అందులో మనకి ఎనీ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని మనం స్టోర్ చేయొచ్చు. సో 30 50 5 4 3 ఎనీ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని మనం ఒకే వేరియబుల్లో, ఒకే అరే వేరియబుల్లో మనం స్టోర్ చేయగలుగుతాం. మరి ఆ స్టోర్ చేసే ఎలిమెంట్స్ అన్నీ కూడా మీరు 50 స్టోర్ చేసినా, 20 స్టోర్ చేసినా, 3 స్టోర్ చేసినా, 2 స్టోర్ చేసినా, స్టోర్ చేసే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎలా ఉండాలి? హోమోజీనియస్ అయి ఉండాలి. సో హోమోజీనియస్ అంటే ఏంటి? సేమ్ డేటా టైప్ అయి ఉండాలి. సేమ్ డేటా టైప్ అంటే అయితే మనం చూడండి ఫస్ట్ యూనిట్లో డేటా టైప్స్ గురించి చదివాం. అయితే అన్ని డేటా టైప్స్ కూడా ఇంటీజర్ అవ్వాలి, లేదు అన్ని డేటా టైప్స్ కూడా ఫ్లోట్ అవ్వాలి, లేదు అన్ని డేటా టైప్స్ కూడా డబుల్, లేదు నెక్స్ట్ లేదా అన్ని డేటా టైప్స్ క్యారెక్టర్స్ అవ్వాలి. ఓకే, సో ఇలా ఏదైనా ఒక ఎరేని కనుక మనం సింగిల్ వేరియబుల్ని కనుక తీసుకుని అందులో మల్టిపుల్ వాల్యూస్ని తీసుకునే వాల్యూస్ అన్ని సేమ్ డేటా టైప్ అయ్యేలాగా మల్టిపుల్ వాల్యూస్ని కనుక స్టోర్ చేస్తే సో దట్ ఈస్ నథింగ్ బట్ ఎన్ ఎరే. ఓకే, ఓకే, నెక్స్ట్ సో సపోజ్ ఇప్పుడు ఒకేలా ఒక సింగిల్ వేరియబుల్ని కనుక తీసుకున్నాం అనుకోండి, అందులో ఒక వాల్యూని మాత్రమే స్టోర్ చేయగలుగుతాం. అదే సపోజ్ ఇప్పుడు మనం మెమొరీలో కదా ఏ వేరియబుల్ తీసుకున్నా, ఏ వాల్యూని స్టోర్ చేయాలన్నా సరే మనకి ఎక్కడ స్టోర్ అవుతాయి? కంప్యూటర్లో ఉన్న మెమొరీలో స్టోర్ అవుతాయి. ఫైల్స్ అయినా, ఆడియో ఫైల్స్ అయినా, వీడియో ఫైల్స్ అయినా, ఎటువంటి ఫైల్స్ అయినా, వేరియబుల్స్ అయినా, ఓకే, ఏం స్టోర్ చేసినా, ఇమేజ్ అయినా సరే, ఏదైనా సరే మనకి కంప్యూటర్ మెమొరీలో స్టోర్ అవుతాయి. సో మనకి మెమొరీలో సపోజ్ దీన్ని మెమొరీ అనుకోండి ఇలాగా. మెమొరీలో మొత్తం మెమొరీ అంతా కూడా ఎలా డివైడ్ చేసి ఉంటుందంటే సెల్స్ కింద డివైడ్ చేసి ఉంటుంది. ఇలా సెల్స్ కింద డివైడ్ చేసి ఉంటుంది. ఒక్కొక్క సెల్లోనూ క్యాపబుల్ ఆఫ్ స్టోరింగ్ 1 బైట్ ఆఫ్ మెమొరీ. ఓకే, సారీ 1 బిట్ ఆఫ్ మెమొరీ. ఒక బిట్ మెమొరీ స్టోర్ చేయగలుగుతుంది. సో ఇక్కడ ఒక బిట్, 2 బిట్స్, 3 బిట్స్, 4 బిట్స్. ఓకే, ఇలా మనకి సెల్స్ పరంగా మనకి ఇక్కడ మెమరీ అనేది ఇంటర్నల్గా రిప్రజెంట్ చేయబడి ఉంటుంది. ఇలా ఇలా డివైడ్ చేసి ఉంటుంది. ఇంటర్నల్గా ఇలా ఉంటే దాని ఆర్గనైజేషన్ ఇలా ఉంటే కనుక దీంట్లో మనం వాల్యూస్ స్టోర్ చేసినప్పుడు సపోజ్ ఇక్కడ ఒక వాల్యూని స్టోర్ చేసాం.
తర్వాత మీరు స్టోర్ చేసిన తర్వాత వాల్యూ ఇక్కడ స్టోర్ అయింది. తర్వాత ఒక 500 తీసుకున్నారనుకో ఇక్కడ స్టోర్ అయింది. చూడండి మనం ఇండివిడ్యువల్‌గా సపోజ్ ఇది వేరియబుల్ ఏ, ఇది వేరియబుల్ బి, ఇది వేరియబుల్ సి. ఇలా ఇండివిడ్యువల్‌గా గనక మనం వేరియబుల్స్‌ని స్టోర్ చేస్తే అది మెమరీలో ఏ సెల్‌లో అయినా సరే, ఎక్కడైనా సరే స్టోర్ అవ్వచ్చు. అదే గనక మీరు ఒక అర్రే తీసుకున్నారనుకోండి, అర్రేలో నాట్ ఓన్లీ వి కెన్ స్టోర్ ఓన్లీ వన్ వాల్యూ. ఒక వాల్యూని కాదు. మనం మల్టిపుల్ వాల్యూస్‌ని స్టోర్ చేస్తాం. బట్ అవన్నీ ఎక్కడ ఎలా స్టోర్ అవ్వాలంటే లైన్‌గా మాత్రమే స్టోర్ అవ్వాలి. అంటే ఫస్ట్ వాల్యూ ఇక్కడ స్టోర్ అయిందనుకోండి అర్రేలో, సపోజ్ మనం 5 వాల్యూస్ స్టోర్ చేయాలనుకుంటున్నాం. 5 వాల్యూస్ కూడా ఫస్ట్ వాల్యూ తర్వాత సెకండ్ వాల్యూ స్టోర్ అవ్వాలి. సెకండ్ వాల్యూ తర్వాత థర్డ్ వాల్యూ, థర్డ్ వాల్యూ తర్వాత ఫోర్త్ వాల్యూ, తర్వాత ఫిఫ్త్ వాల్యూ. ఇలా లైన్‌లో మాత్రమే స్టోర్ అవుతాయి. సో, అర్రే అనేది మనకి కంటిన్యూయస్‌గా స్టోర్ చేసే కంటీజియస్ మెమరీ అలొకేషన్స్ అనేవి ఉంటాయి అర్రేలో. అర్రేలో మనం స్టోర్ చేసే వేరే వాల్యూస్ అన్నిటికి కూడా కంటీజియస్ మెమరీ లొకేషన్ అనేది ఉంటుంది. అలొకేట్ చేయబడుతుంది. సో, array is a homogeneous data collection of homogeneous data elements stored in a single variable. ఓన్లీ ఒక వేరియబుల్‌లోనే గనక మనం మల్టిపుల్ వాల్యూస్‌ని అన్నీ కూడా సేమ్ టైప్ ఉన్న వాల్యూస్‌ని మల్టిపుల్ వాల్యూస్‌ని గనక మనం స్టోర్ చేస్తే దాన్ని మనం ఏమంటాం? అర్రే అని అంటాం. ఓకేనా? ఇలా చెప్పొచ్చు డెఫినిషను. లేదు, ఎన్ అర్రే ఈజ్ కలెక్షన్ ఆఫ్ సేమ్ డేటా టైప్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సింగిల్ ఎంటిటీ. ఇప్పుడే చెప్పాను కదా, హోమోజీనియస్ అంటే ఏం చెప్పాను? సేమ్ డేటా టైప్ ఉన్న ఎలిమెంట్స్ అని చెప్పాం. సేమ్ డేటా టైప్ అంటే అయితే అన్నీ ఇంటీజర్ అవ్వాలి, లేదా అన్నీ ఫ్లోట్ అవ్వాలి, లేదా అన్నీ క్యారెక్టర్ అవ్వాలి. ఎలా? సేమ్ డేటా టైప్ ఉన్న ఎలిమెంట్స్‌ని మాత్రమే సింగిల్ వేరియబుల్‌లో, సింగిల్ ఎంటిటీ అన్నా, సింగిల్ వేరియబుల్ అన్నా ఒకటే, సింగిల్ వేరియబుల్‌లో గనక మనం స్టోర్ చేస్తే దాన్ని మనం ఏమంటాం? అర్రే అని అంటాం. ఓకే. దిస్ ఈస్ ద డెఫినిషన్ ఫర్ ద అర్రే. సో, ఇక్కడ అర్రే గురించి 2 నోట్స్ ఉన్నాయి. అర్రే అలొకేట్స్ సీక్వెన్షియల్ మెమరీ లొకేషన్స్. ఇందాక చెప్పాను కదా! సపోజ్ మీరు ఈ అర్రేలో 5 వాల్యూస్‌ని గనుక స్టోర్ చేయాలనుకుంటే 5 కూడా ఎలా స్టోర్ అవ్వాలి? సీక్వెన్షియల్‌గా స్టోర్ అవ్వాలి. 1 తర్వాత 2, 2 తర్వాత 3, 3 తర్వాత 4, 4 తర్వాత 5 అలా మాత్రమే స్టోర్ అవ్వాలి తప్ప అంటే మెమరీలో అలొకేషన్ అనేది అక్కడక్కడ ఉండకూడదు. మీరు ఒక అర్రేలో స్టోర్ చేసే 5 వాల్యూస్ కూడా ఒకదాని తర్వాత ఒకటి లైన్‌గా స్టోర్ అవ్వాలి. ఓకే. అంటే ఒకదాని తర్వాత ఒకటి లైన్‌గా అంటే ఆహ్, సపోజ్ ఇది అర్రే అనుకోండి. సో, దీని అడ్రెస్ మెమరీలో దీని అడ్రెస్ 100 అనుకోండి. సపోజ్ ఇది ఇంటిజర్ అర్రే అయితే 2 బైట్స్ తీసుకుంటది కదా! ఒక వాల్యూ 102 తర్వాత 104 అంటే ఇప్పుడు ఇలా లైన్‌గా మెమరీ లొకేషన్ అనేది అలొకేట్ అవ్వాలి తప్ప, మెమరీ లొకేషన్స్ అనేవి అలొకేట్ అవ్వాలి తప్ప ఒక్కో చోట ఒక్కొక్క వాల్యూ అనేది స్టోర్ అవ్వడం జరగకూడదు. అలా జరగదు కూడా. వన్స్ మనం అర్రేని ఈ సింబల్‌తో డినోట్ చేస్తాం కదా! ఎప్పుడైతే ఈ సింబల్ యూజ్ చేసామో ఏ అని ఎప్పుడైతే మనం ఇలా ఒక అర్రే వేరియబుల్‌ని డిక్లేర్ చేసామో వెంటనే మనకి మీరిక్కడ 5 ఇచ్చారనుకోండి లోపల సైజ్‌ని స్పెసిఫై చేస్తాం. ఇక్కడ సైజ్‌ని స్పెసిఫై చేస్తాం. 5 ఇచ్చారనుకోండి వెంటనే మనకి ఇలా 5 లొకేషన్స్ క్రియేట్ అయిపోతాయి. చూడండి 1, 2, 3, 4, 5 104 తర్వాత 106 తర్వాత 108 దీని అడ్రెస్ ఎక్కడ స్టార్ట్ అయింది? 100 దగ్గర కదా స్టార్ట్ అయింది. ఈ ఏ అనే అర్రే 5 సైజ్ ఇచ్చాం. 5 లొకేషన్స్ తీసుకుంది. అడ్రెస్ ఎక్కడ స్టార్ట్ అయింది? 100 దగ్గర స్టార్ట్ అయింది. 100ని అంటే అర్రే అడ్రెస్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో దాన్ని ఏమంటామంటే బేస్ అడ్రెస్ అని అంటాం. ఏమంటాం? బేస్ అడ్రెస్. సో, అర్రే అలొకేషన్ అనేది మెమరీ అలొకేషన్ అనేది ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో దాన్ని బేస్ అడ్రెస్ అని మనం కాల్ చేస్తాం. మరి ఇందులో వాల్యూస్‌ని స్టోర్ చేద్దాం. 1, 2, 3, 4 ఎన్ని వాల్యూస్ స్టోర్ చేసాం? 5 వాల్యూస్ స్టోర్ చేసాం. సో, ఇక్కడ ఈ వాల్యూస్‌ని ఏమనాలంటే ఎలిమెంట్స్ అనాలి. ఏమనాలి? ఎలిమెంట్స్. సో, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అర్రేలో? 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో, ద సైజ్ ఆఫ్ ది అర్రే ఈస్ 5. నెక్స్ట్ మరి సపోజ్ ఇప్పుడు నేను 3ని యాక్సెస్ చేయాలనుకోండి. ఓకే. 3ని యాక్సెస్ చేయాలనుకోండి. 3 ఎలా యాక్సెస్ అవుతుంది? 3 అనేది ఎలా యాక్సెస్ అవుతుంది? ఏ అన్నామనుకో సపోజ్ ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 2, సి ఈజ్ ఈక్వల్ టు 3 జాగ్రత్తగా వినండి పాయింట్. సి ఈజ్ ఈక్వల్ టు 3 అన్నారనుకోండి. 2 కావాలంటే బి అని కాల్ చేశారు. 3 కావాలంటే సి అని కాల్ చేశారు. ఇప్పుడు నాకు 3 కావాలంటున్నాను. బట్ అర్రే పేరేంటి? 1 అయినా ఏ, 2 అయినా ఏనే, 3 అయినా ఏనే, 4 అయినా ఏనే, 5 అయినా ఏనే. మరి ఆ డిఫరెన్స్ ఎలా చూపిస్తాం? ఎలా యాక్సెస్ చేస్తాం? సో, కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్స్ అంటాం కదా వీటిల్ని. అర్రేలో ఉన్న వాల్యూస్‌ని ఎలిమెంట్స్ అన్నాం కదా! ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ ఏ నంబర్. దట్ నంబర్ స్టార్ట్స్ విత్ 0 విచ్ ఈస్ కాల్డ్ యాస్ ఇండెక్స్. ఒక నంబర్‌తో మనం డినోట్ చేస్తాం. దాన్నే మనం ఏమంటామంటే ఇండెక్స్ అని అంటాం.
ఇదిగో ఈ నెంబర్స్తో మనం ఇండికేట్ చేస్తాం. ఏమంటుందండి? ఇండెక్స్, ఐ అండ్ ఈఎక్స్ ఇండెక్స్ అని అంటాం. సో ఇప్పుడు ఏ ఆఫ్ జీరోలో ఏముంది? 1 ఉంది. 0 ఇండెక్స్లో 1 ఉంది. 1 ఇండెక్స్లో 2. సపోజ్ ఈ 10, 20, 30 అనుకోండి. 10, 20, 30, 40, 50 ఎలిమెంట్స్ 10, 20, 30, 40, 50 అనుకోండి. సో ఏ ఆఫ్ జీరోలో ఉన్న ఎలిమెంట్ ఎంత? 10. ఏ ఆఫ్ 1లో ఉన్న ఎలిమెంట్ 20. ఏ ఆఫ్ 2లో ఉన్న ఎలిమెంట్ 30. ఏ ఆఫ్ 3లో 40. ఏ ఆఫ్ 5లో 50. సపోజ్ ఇప్పుడు నాకు 30 కావాలన్నాను కదా! ఎలా రాయాలి అప్పుడు? 30 కదా కావాలి. సో ఏ ఆఫ్ ఎంత? 30 ఇండెక్స్ ఎంత? 2 కదా! ఏ ఆఫ్ 2 అని గనుక ప్రింట్ చేశారనుకోండి, మనకు వాల్యూ ఎంత వస్తది? ఈజ్ ఈక్వల్ టు 30 అనేది మనకి యాక్సెస్ అవుతుంది. సో దీస్ ఆర్ ద బేసిక్స్ ఫర్ ది ఎరే. ఏంటి? మళ్ళీ చెప్తున్నాను వినండి ఒకసారి. ఎరే అంటే సింపుల్‌గా ఒక వేరియబులే. ఎరే అనేది కూడా ఒక వేరియబులే. బట్ అది మల్టిపుల్ ఎలిమెంట్స్‌ని, కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్‌ని స్టోర్ చేసుకోగలదు. ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎలా ఉండాలి? హోమోజీనియస్ అవ్వాలి. హోమోజీనియస్ అంటే అర్థం ఏంటి? అన్నీ కూడా సేమ్ డేటా టైప్ అవ్వాలి. ఇదిగో హోమోజీనియస్ అవ్వాలి. అన్నీ కూడా సేమ్ డేటా టైప్ అవ్వాలి. మరి కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే మల్టిపుల్ ఎలిమెంట్స్ స్టోర్ చేయాలన్నప్పుడు మెమరీ అనేది ఎలా తీసుకోవాలి? ఒక్కొక్క దానికి ఒక్కొక్క చోట తీసుకోవచ్చా? అంటే తీసుకోకూడదు. వన్స్ మీరు ఇదిగో ఇలా ఒక ఎరేని గనక డిక్లేర్ చేశారు అంటే, సపోజ్ ఇక్కడ 5 ఇచ్చాను నేను సైజు. ఆ 5 సైజ్‌తో అంటే 5 ఎలిమెంట్స్ మనం స్టోర్ చేసుకోగలిగేలాగా ఏ అనే దానికి ఎరేకి లైన్‌గా మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ మెమరీ? 100 దగ్గర కదా స్టార్ట్ అయింది. 5 ఎలిమెంట్స్‌కి మెమరీ తీసుకుంది. ఈ ఎక్కడైతే మెమరీ అడ్రెస్ అనేది స్టార్ట్ అయిందో దాన్ని ఏమంటారని చెప్పాను? బేస్ అడ్రెస్. బేస్ అడ్రెస్ అని అంటారు. బేస్ అడ్రెస్ ఎంత ఇక్కడ? 100. సపోజ్ ఇక్కడ 200, 202, 204, 206, 208 ఇలా స్టోర్ అయిందనుకోండి. అప్పుడు ఇక్కడ బేస్ అడ్రెస్ ఎంత అవుతది? 200 అవుతుంది. ఓకే. సో ఇక్కడ ఇందులో మనం అరేలో స్టోర్ చేసే వాల్యూస్‌ని ఏమనాలి? ఎలిమెంట్స్ అనాలి. ఇండివిడ్యువల్ వాల్యూస్ ఆర్ కాల్డ్ యాస్ ఎలిమెంట్స్. ఎలిమెంట్స్ ఏవేంటి? 10, ఎలిమెంట్ 20, ఒక ఎలిమెంట్ 30, ఒక ఎలిమెంట్ 40, ఒక ఎలిమెంట్ 50, ఒక ఎలిమెంట్. సో ఎలిమెంట్స్ స్టోర్డ్ ఇన్ వాల్యూస్, ఇండివిడ్యువల్ వాల్యూస్ స్టోర్డ్ ఇన్ అరే ఆర్ కాల్డ్ యాస్ ఎలిమెంట్స్. మరి ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒకే అరేలో స్టోర్ అయినాయి. ఏ అనే అరేలో కదా స్టోర్ అయినాయి. మరి ఇప్పుడు నాకు ఏదైనా ఒక ఎలిమెంట్ నేను యాక్సెస్ చేయాలంటే ఎలా? ఆ ఎలిమెంట్స్‌లో ఉన్న అన్నిట్లికి కూడా ఒకటే పేరు పెట్టాం. ఏ అని పేరు పెట్టాం. ఒకే వేరియబుల్‌లో స్టోర్ చేసాం. మరి ఎలా డిస్టింగ్విష్ చేయాలి? ఎలా యాక్సెస్ చేయాలి ఇండివిడ్యువల్‌గా? అంటే ఒక స్పెషల్ నంబర్‌తో మనం వాటిని డినోట్ చేస్తాం. ఆ స్పెషల్ నంబర్‌నే ఏమంటున్నాము? ఇండెక్స్ అని అంటున్నాం. సో ఏంటా స్పెషల్ నంబరు? ఇండెక్స్. ఇండెక్స్ ఎప్పుడు కూడా ఏ అరే తీసుకున్నా సరే ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది మనకి సి ప్రోగ్రామింగ్‌లో. 0, 1, 2, 3, 4. 5 లొకేషన్స్ ఉన్నాయి కాబట్టి 0 నుంచి 4 వరకు ఉంది. 6 లొకేషన్స్ ఉన్నాయనుకోండి 0, 1, 2, 3, 4, 5 ఉంటది. అదే 10 లొకేషన్స్ ఉన్నాయనుకోండి 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 0-9 ఉంటదన్నమాట. ఓకే. సో ఇప్పుడు సపోజ్ నాకు 40 కావాలనుకోండి. ఎలా రాయాలి? ఏ ఆఫ్ 40 ఇండెక్స్ ఎంత? 3. సో ఏ ఆఫ్ 3 విచ్ ఈస్ ఈక్వల్ టు 40. సో దీస్ ఆర్ ద బేసిక్స్ ఫర్ ది అరే. ఓకే. సో అరేని ఏ సింబల్‌తో డినోట్ చేస్తాం? లెఫ్ట్ స్క్వేర్ బ్రేస్, రైట్ స్క్వేర్ బ్రేస్. ఇదిగో ఈ సింబల్‌తో మనం అరేని డినోట్ చేస్తాం. ఓకేనా? ఈ సింబల్‌తో అరేని డినోట్ చేస్తాం. అరేకి ఇచ్చే నేము ఏ. నేము తర్వాత సింబల్. ఇలా సెమికోలన్ ఇచ్చామనుకోండి. ఇది అరే డిక్లరేషన్ అవుతుంది. ఓకేనా? ఓకే. మరి అరేస్‌లో టైప్స్ ఎన్నున్నాయి? టైప్స్ ఆఫ్ అరేస్. ఎన్ని టైప్స్ ఉన్నాయంటే దేర్ ఆర్ మెయిన్‌లీ 2 టైప్స్ ఆఫ్ అరేస్. ఫస్ట్ వన్ ఈస్ 1 డైమెన్షనల్ అరే అండ్ సెకండ్ వన్ ఈస్ 2 డైమెన్షనల్ అరే. సో 1 డైమెన్షనల్ అరేలో లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ కెన్ బి గివెన్ ఇన్ వన్ వేరియబుల్ నేమింగ్ యూజింగ్ ఓన్లీ వన్ సబ్స్క్రిప్ట్. ఇక్కడ మనం స్క్వేర్ బ్రేస్ అనుకున్నాం కదా! దాన్నే మనం సబ్స్క్రిప్ట్ అని అంటాము. మరి అరేలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ హోమోజీనియస్ అవ్వాలి. హోమోజీనియస్ అంటే సేమ్ డేటా టైప్ అని చెప్పుకున్నాం కదా! మరి అరేలో ఏ డేటా టైప్ ఉన్న వాల్యూ స్టోర్ అవ్వాలి అనేది మనం ఎక్కడ స్పెసిఫై చేయలేదు. సో అంటే మరి ఏ డేటా టైప్ ఉన్న వాల్యూ స్టోర్ చేయాలి? ఎన్ని స్టోర్ చేయాలి? ఇలా మనం స్పెసిఫై చేయాలంటే ఇదిగో చూద్దాం. ఎలా డిక్లేర్ చేయాలి? డిక్లరేషన్ ఆఫ్ 1 డైమెన్షనల్ అరే. ఇది సింటాక్స్.
సో 1 డైమెన్షనల్ అరే అంటే ఏంటి? ఇదిగో ఇలా ఒకే స్క్వేర్ బ్రేస్ కనుక దీన్నే సబ్‌స్క్రిప్ట్ అని అంటారు. అరే విత్ ఓన్లీ 1 సబ్‌స్క్రిప్ట్ ఈస్ కాల్డ్ యాస్ సింగిల్ డైమెన్షనల్ అరే ఆర్ 1 డైమెన్షనల్ అరే అని అంటాం. సో డిక్లరేషన్ ఆఫ్ 1 డైమెన్షనల్ అరే. మరి 1 డైమెన్షనల్ అరేని ఎలా తీసుకోవాలి? హౌ టు డిక్లేర్ అంటే, సో ఇక్కడ ఫస్ట్ ఏం చెప్పాలి? డేటా టైప్ చెప్పాలి. తర్వాత అరే పేరు చెప్పాలి. ఇందాక మనం అరే నేము ఏ అని తీసుకున్నాం కదా! నెక్స్ట్ ఇది అరే కాబట్టి స్క్వేర్ బ్రేసెస్ ఇవ్వాలి. మధ్యలో ఏమిచ్చాం? సైజులు ఇచ్చాం. సైజ్ అంటే ఎన్ని నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మనం అరేలో స్టోర్ చేయాలనుకుంటున్నాం అనేది సైజులో స్పెసిఫై చేయాలి. సో డేటా టైప్, అరే నేమ్, తర్వాత సైజ్. సో డేటా టైప్‌లో ఏదవ్వచ్చు? ఇంటీజర్ అవ్వచ్చు, ఫ్లోట్ అవ్వచ్చు, డబుల్ అవ్వచ్చు, క్యార్ అవ్వచ్చు. ఏదైనా అవ్వచ్చు. సో ఈ సింటాక్స్ బట్టి ఒక ఎగ్జాంపుల్ గనక చూస్తే చూడండి, డేటా టైప్ ఏమిచ్చాం? ఇంటీజర్ ఇచ్చాం. ఓకే. మనకి సిలో ఇంటీజర్ 2 బైట్స్ ఆఫ్ మెమరీని ఆక్యుపై చేస్తుంది. ఒక వాల్యూ 2 బైట్స్ ఆఫ్ మెమరీని ఆక్యుపై చేస్తుంది. తర్వాత అరే నేమ్. ఇక్కడ అరే నేమ్ ఏం తీసుకున్నాం? మార్క్స్ అని తీసుకున్నాం. తర్వాత స్క్వేర్ బ్రేస్. ఇది అరే కాబట్టి స్క్వేర్ బ్రేస్ తీసుకున్నాం. సైజ్ ఎంత ఇచ్చాం? 5. లాస్ట్‌లో సెమికోలన్. అంటే ఇంట్ మార్క్స్ ఆఫ్ 5. అంటే అర్థం ఏంటి? నేను ఒక అరేని డిక్లేర్ చేశాను. ఇదిగో స్క్వేర్ బ్రేస్ అనగానే ఒక అరే డిక్లేర్ అయినట్టు. సో ఆ అరే పేరేంటి? మార్క్స్ అనే అరే. అందులో ఏ డేటా టైప్ ఉన్న ఎలిమెంట్స్‌ని స్టోర్ చేయాలి? ఇంటీజర్ డేటా టైప్ ఉన్న ఎలిమెంట్స్‌ని మనం స్టోర్ చేయాలి. నెక్స్ట్ సైజ్ ఎంత? 5. మరి ఈ అరే ఎప్పుడైతే ఇలా డిక్లేర్ చేసామో, ఎప్పుడైతే మనం ఈ స్టేట్మెంట్‌ని రాసామో ప్రోగ్రామ్‌లో, వెంటనే మనకి ఇంటర్నల్‌గా ఏం జరుగుతుందంటే, ఇదిగో ఇలా ఒక అరే క్రియేట్ అయిపోతది. అరే పేరేంటి? మార్క్స్. ఓకే. ఎన్ని లొకేషన్స్? 5 ఇచ్చాం కదా సైజు. 5 లొకేషన్స్. మాక్సిమం 5 మాత్రమే స్టోర్ చేయగలం. 5 కన్నా తక్కువ స్టోర్ చేసినా పర్లేదు గానీ, 5కి మించి 6 ఎలిమెంట్స్ మనం అరేలో స్టోర్ చేయలేం. ఎందుకంటే సైజ్ ఎంత ఇచ్చేసాం? అది ఫిక్స్‌డ్ మాట సైజ్ అనేది. ఎంత ఇచ్చాము? 5 ఇచ్చేసాం. ఓకే. సో అరే ఇండెక్స్ ఎక్కడి నుంచి ఎక్కడికుంటది? 0, 1, 2, 3, 4. 4 వరకు ఇండెక్స్ అనేది ఉంటుంది. ఏ అరే ఇది? అరే పేరేంటి? మార్క్స్. మార్క్స్ అనే అరే. ఏ డేటా టైపు? ఇంటిజర్ డేటా టైప్. సో సిలో ఇంటిజర్ డేటా టైప్ ఎన్ని బైట్స్ తీసుకుంటది? 2 బైట్స్ తీసుకుంటది. సపోజ్ ఇక్కడ బేస్ అడ్రెస్ 200 అనుకోండి. దీనికి 2 బైట్స్ అంటే 200, 201 దీనికి. నెక్స్ట్ తర్వాత 202, 202, 4 తర్వాత 206 తర్వాత 208 ఇలా తీసుకుంటదన్నమాట అడ్రెస్. సో ఇక్కడ బేస్ అడ్రెస్ ఎంత? వాల్యూ 200. ఓకే. ఎప్పుడైతే మనం ఇలా రాస్తామో ఇంటర్నల్‌గా జరిగేది ఇది. ఓకేనా? సో ఇందులో 5 ఇంటిజర్స్ పడతాయి. ఇండెక్స్ 0 నుంచి 4 వరకు ఉంటుంది. నెక్స్ట్ సపోజ్ ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం చూడండి. కేర్ ఆఫ్ నేమ్ ఆఫ్ 10 అన్నాం. క్యారెక్టర్ డేటా టైప్ ఉన్న అరే నేమ్ అనే అరే తీసుకున్నాం. అరే పేరేంటి? నేమ్. అరే నేమే నేమ్ అని తీసుకున్నాం. ఎన్ని ఇచ్చాం? ఎలిమెంట్స్ 10 ఇచ్చాం. క్యారెక్టర్ ఎన్ని బైట్స్ తీసుకుంటది? ఓన్లీ 1 బైటే కదా! క్యారెక్టర్ డేటా టైపు ఓన్లీ 1 బైటేగా తీసుకుంటది. సో క్యార్ ఎప్పుడైతే మనం ఈ స్టేట్మెంట్ ఇలా రాసామో వెంటనే ఇంటర్నల్‌గా మనకి ఎన్ని లొకేషన్స్‌తో అరే క్రియేట్ అవుతది? 10 లొకేషన్స్‌తో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 లొకేషన్స్‌తో అరే క్రియేట్ అవుతది. అరే పేరేంటి? నేమ్. ఇండెక్స్ 0 నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8 లాస్ట్‌ది 9. క్యారెక్టర్ కాబట్టి అడ్రెస్ సపోజ్ ఇక్కడ 100 అనుకోండి. ఇది 101, 102 ఎందుకు వెంటనే లైన్‌గా వచ్చేసినాయి అవి? క్యారెక్టర్ టేక్స్ ఓన్లీ 1 బైట్. ఒక బైట్ మెమరీ మాత్రమే తీసుకుంటుంది. సో ఇది డిక్లరేషన్ ఆఫ్ 1 డైమెన్షనల్ అరే. ఎన్ని టైప్స్ ఆఫ్ అరేస్ ఉంటాయి మనకి? 2 టైప్స్ ఆఫ్ అరేస్ ఉంటాయి. 1 డైమెన్షనల్ అరే, 2 డైమెన్షనల్ అరే. సో 1 డైమెన్షనల్ అరే గురించి చదువుతున్నాం. అందులో 1 డైమెన్షనల్ అరేని ఎలా డిక్లేర్ చేయాలి? ఎలా తీసుకోవాలి? సింటాక్స్ చూసా, ఎగ్జాంపుల్స్ చూసాం. ఓకేనా? మరి అలా లొకేషన్ క్రియేట్ అయింది. క్రియేట్ అవ్వగానే ఎలా క్రియేట్ అయింది? మనం ఇందా తీసుకున్నాం. ఇలా ఓకే. అరే తీసుకున్నాం. అరేలో 1, 2, 3, 4, 5 ఇలా లొకేషన్స్ క్రియేట్ అయినాయి. 200, 201, 202, 203 అలాగే 204 ఇలా తీసుకున్నాం. అరే ఉంది ఇలాగా. 0, 1, 2, 3, 4 ఇలా ఉంది ఇండెక్స్ అరే. ఇప్పుడు మరి ఇందులోకి వాల్యూస్ స్టోర్ చేయాలి కదా! సపోజ్ ఈ అరే పేరు నంబర్ అనుకోండి. నంబర్ అనే అరే అనుకోండి. ఇప్పుడు ఇక్కడ వాల్యూ స్టోర్ అవ్వాలి. ఎంత అంటే 35. చూడండి ఎలా స్టోర్ చేసాం? నంబర్ ఆఫ్ 0. సో నంబర్ ఆఫ్
అరే పేరు నెంబరు ఎన్నో లొకేషను 0 ఇండెక్స్. సో, నంబర్ ఆఫ్ జీరోలో ఎంత స్టోర్ చేయాలి? 35ని స్టోర్ చేయాలి. తర్వాత నంబర్ ఆఫ్ 1లో అంటే ఇండెక్స్ 1లో ఎంత స్టోర్ చేయాలి? 40ని స్టోర్ చేయాలి. నంబర్ ఆఫ్ 2 అంటే ఇండెక్స్ 2 దగ్గర ఎంత స్టోర్ చేయాలి? 20ని స్టోర్ చేయాలి. నంబర్ ఆఫ్ 3 అంటే ఇండెక్స్ 3 దగ్గర 57 కనిపిస్తుందా? ఇది. నంబర్ ఆఫ్ 3 దగ్గర 57. నంబర్ ఆఫ్ 4 దగ్గర 19. ఇక్కడ 19 అనేది స్టోర్ అవుతుంది. సో, అరేని ఎలా డిక్లేర్ చేయాలో చూసాం. ఇదేంటిది? అరే ఇనీషియలైజేషన్ మాట. ఇనీషియలైజేషన్ అంటే అరేలోకి వాల్యూస్‌ని స్టోర్ చేయడం. ఇదొక పద్ధతి. ఓకే. ఇండివిడ్యువల్ ఇండెక్స్ తీసుకొని స్టోర్ చేయడం ఒక పద్ధతి మాట. నంబర్ ఆఫ్ 0, 1, 2, 3, 4, 5. ఓకే. నెక్స్ట్ ఇనీషియలైజేషన్ ఆఫ్ వన్ డైమెన్షనల్ అరే. డిక్లరేషన్ అయిపోయింది. ఇప్పుడేంటి ఇనీషియలైజేషన్. డిక్లరేషన్ అంటే ఏంటి? నేను ఒక అరే తీసుకుంటున్నాను అని డిక్లేర్ చేయడం. డిక్లేర్ చేయడం అంటే ఒక అరేని క్రియేట్ చేయడం. ఓకే. క్రియేట్ అయ్యి బానే ఉంది. ఇప్పుడు మరి అరేలోకి వాల్యూస్‌ని ఎలా స్టోర్ చేయాలి? ఆల్రెడీ ఒక మెథడ్ చూసాం. ఇదిగో ఈ మెథడ్ చూసాం. ఈ మెథడ్‌ని చూసాం. ఇప్పుడు ఇంకొక మెథడ్ ఏంటంటే ఇనీషియలైజేషన్ ఆఫ్ వన్ డైమెన్షనల్ అరే. ఏ అరేనైనా సరే మనం ఇనీషియలైజేషన్ చేసేటప్పుడు 2 టైమ్స్‌లో చేయొచ్చు. ఒకటి కంపైల్ టైమ్ ఇనీషియలైజేషన్ చేయొచ్చు. 2 రన్ టైమ్ ఇనీషియలైజేషన్ చేయొచ్చు. కంపైల్ టైమ్ ఇనీషియలైజేషన్ అంటే ప్రోగ్రామ్ కంపైల్ అయినప్పుడే మనం వాల్యూస్ ఇచ్చేస్తాం. తెలుసు కదా మీకు. సి ప్రోగ్రామ్ ఫస్ట్ కంపైలేషన్ చేయాలి. తర్వాత రన్ చేయాలి. సో, ఎప్పుడైనా సరే మనం 2 టైమ్‌లో ఇనీషియలైజేషన్ చేయొచ్చు. ఒకటి కంపైల్ టైమ్‌లో ఇనీషియలైజేషన్ చేయొచ్చు. రెండోది రన్ టైమ్‌లో కూడా ఇనీషియలైజేషన్ చేయొచ్చు. కంపైల్ టైమ్‌లో ఇనీషియలైజేషన్ చేయాలంటే ఇది సింటాక్స్. ఇక్కడ ఇస్తామన్నమాట వాల్యూస్. డేటా టైప్, అరే నేము, సైజు ఈక్వల్ టు ఈ కర్లీ బ్రేసెస్ పెట్టి కర్లీ బ్రేసెస్ మధ్యలో లిస్ట్ ఆఫ్ వాల్యూస్‌ని ఇచ్చేస్తాం. అది ఇలాగా ఇంట్ నంబర్ ఆఫ్ 3 అన్నాం. 3 వాల్యూస్‌ని కదా 10, 20, 30 నంబర్ అనే అరేని క్రియేట్ చేసాం. 3 సైజు 3 లొకేషన్స్ క్రియేట్ అవుతాయి. 3 కూడా ఇంటిజర్సే. అందులో ఉన్న వాల్యూస్ ఏంటి 10, 20, 30. నెక్స్ట్ ఇంకా రెండోదేంటి ఎన్ని టైప్స్ ఆఫ్ ఇంటిజర్స్ ఉన్నాయి? 2 స్టేజెస్‌లో చేయొచ్చు. కంపైల్ టైమ్‌లో, రెండోది రన్ టైమ్‌లో. కంపైల్ టైమ్‌లో అయితే ఇదిగో ఇలా చేసాం. రన్ టైమ్‌లో అయితే ఇదిగో ఇలా ఒక లూప్ యూజ్ చేసి చేస్తామన్నమాట. మనకి సిలో ఇన్పుట్ స్టేట్మెంట్ ఉంది కదా స్కాన్ఎఫ్. సో, స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ ద్వారా మార్క్స్ తీసుకొని ఒక్కో దాంట్లోని ఇండివిడ్యువల్‌గా ఇదిగో ఇలా రీడ్ చేస్తామన్నమాట. ఇది రన్ టైమ్ ఇనిషియలైజేషన్. ఓకే. నెక్స్ట్ రెండో టైప్ ఆఫ్ అరే ఏంటి? 2 డైమెన్షనల్ అరే. సో, 2 డైమెన్షనల్ అరేలో 2 సబ్‌స్క్రిప్ట్స్ ఉంటాయి. ఇదిగో చూడండి. పైన 1 డైమెన్షనల్ అరేలో ఓన్లీ 1 సబ్‌స్క్రిప్టే ఉంది. సబ్‌స్క్రిప్ట్ అంటే ఏంటి? ఇదిగో ఈ స్క్వేర్ బ్రేస్‌నే సబ్‌స్క్రిప్ట్ అని అంటున్నాం. ఇక్కడ ఎన్నున్నాయి? ఇదిగో ఇదొక స్క్వేర్ బ్రేస్, ఇదొక స్క్వేర్ బ్రేస్. సో, 2 సబ్‌స్క్రిప్ట్స్ ఉన్నాయి కదా! కాబట్టి దీన్నేమంటాం? 2 డైమెన్షనల్ అరే అని అంటాం. సో, 1 డైమెన్షనల్ అరేలో ఓన్లీ ఒక సబ్‌స్క్రిప్టే ఉంటుంది. 2 డైమెన్షనల్ అరేలో 2 సబ్‌స్క్రిప్ట్స్ ఉంటాయి. సో, 2 సబ్‌స్క్రిప్ట్స్ ఉన్న అరేని మనం ఏమంటాము? 2 డైమెన్షనల్ అరే అని అంటాం. సో, దీన్నెలా డిక్లేర్ చేయాలి? సేమ్ అది దానిలాగే. ఇక్కడ మరి మీకు డౌట్ రావచ్చు. 2 సబ్‌స్క్రిప్ట్స్ ఎందుకు? 2 డైమెన్షనల్ అరేని ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తామంటే, మ్యాట్రిసెస్‌ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో, మ్యాట్రిసెస్‌ని రిప్రజెంట్ చేసేటప్పుడు రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి. మ్యాట్రిక్స్ తెలుసు కదా! రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి. సో, ఎన్ని రోస్‌తో మ్యాట్రిక్స్ క్రియేట్ చేయాలి? ఆ మ్యాట్రిక్స్‌కి ఎన్ని కాలమ్స్ ఉండాలి? నంబర్ ఆఫ్ రోస్ ఎన్ని? నంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని? రో సైజ్, కాలమ్ సైజ్ అంటాం. సపోజ్ 2 కాలమ్స్‌తో మ్యాట్రిక్స్ క్రియేట్ చేయాలనుకోండి. అది ఇంటీజర్ మ్యాట్రిక్స్ అనుకోండి. ఎలా రాయాలప్పుడు? చూడండి ఇక్కడ రాసాం మనం. 3 రోస్, 3 కాలమ్స్‌తో. ఇంట్ మ్యాట్రిక్స్ పేరు ఏ అంటే 2 డైమెన్షనల్ అరే పేరిది ఏ. రోస్ 3 రోస్, కాలమ్స్ 3 కాలమ్స్. దిస్ స్టేట్మెంట్ డిక్లేర్స్ ఎన్ అరే విత్ 3 రోస్ అండ్ 3 కాలమ్స్. ఓకేనా? సో, ఇదిగో మెమరీలో ఇలా ఉంటుంది దాని అలొకేషను. ఇది రో 1, ఇది కాలమ్ 1. సో, 1, 1, 1, 2, 1, 3, 2, 1, 2, 2, 2, 3, 3, 1, 3, 2, 3, 3. ఓకే. మరి ఇనీషియలైజేషన్ ఎలా చేయాలి? సో, 1 డైమెన్షనల్ అర్రే లాగే 2 డైమెన్షనల్ అర్రేలో కూడా ఇనీషియలైజేషన్ అనేది 2 టైమ్స్‌లో జరుగుతుంది. కంపైల్ టైమ్ ఇనీషియలైజేషన్, రన్ టైమ్ ఇనీషియలైజేషన్. కంపైల్ టైమ్ ఇనీషియలైజేషన్‌లో ఎలా అయితే చేసామో అక్కడ ఈ కర్లీ బ్రేసెస్ ఇచ్చేసాం కదా! సేమ్ అలాగే ఇక్కడ కూడా జరుగుతుంది. 2, 3 కదా! సో, 1, 2, 3, 4, 5, 6 లైన్‌గా ఇచ్చేసాం వాల్యూస్. అదే రన్ టైమ్ ఇనీషియలైజేషన్‌లో అయితే ఇదిగో అక్కడ ఒక సబ్‌స్క్రిప్ట్ కాబట్టి ఒక ఫర్ లూప్ తీసుకున్నాం. ఇక్కడ 2 సబ్‌స్క్రిప్ట్స్ కాబట్టి 2 ఫర్ లూప్స్ తీసుకున్నాం. స్కాన్‌ఎఫ్ స్టేట్మెంట్‌ని యూజ్ చేసాం. ఓకేనా? సో, దిస్ ఈజ్ అబౌట్ బేసిక్స్ ఫర్ ది అరే.
సో ఎరే అంటే ఏంటి, ఇక్కడికి ఇదమ్మా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. ఎరే అంటే ఏంటి, ఎరేలో బేసిక్స్ ఏంటి, అసలు అరే ఎలా క్రియేట్ అవుతుంది ఏంటి, అరేలో టైప్స్ ఎన్ని ఉన్నాయి, వాటిని ఎలా డిక్లేర్ చేయాలి, ఎలా ఇనిషియలైజేషన్ చేయాలి. ఓకేనా? ఓకే. In tomorrow's class, we will discuss another concepts in arrays. Okay, thank you.